హలో అండి, వెల్కమ్ టు వంటల మొగం. ఈరోజు నేను ఎంతో ఈజీ బ్యాచులర్స్ కాదు వంట రాని వాళ్ళు కూడా చేసే ఈజీ రెసిపీ అండి. ఇది రైస్ వెరైటీ కొత్తిమీర రైస్ అంటే చూపిస్తున్నాను. ముందుగా మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, మింటు, పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, జీలకర్ర వేసి మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాను గ్రేవీ అంతా. ఇందులో కుక్కర్లో కొంచెం బటర్ వేసుకొని అందులో జీలకర్ర, మిరియాలు అండ్ లవంగం కొంచెం వేసుకొని ముందుగా ఆడుకున్న పేస్ట్ ఉంటుంది ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. మీకు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఆనియన్స్ వేయలేదండి. ఇక్కడ ఆనియన్స్ వేసి వేయించుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ పీస్ అలానే బెల్ పెప్పర్ తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా వేయించుకొని ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి. రైస్కి కూడా ఎంత కావాలో అంత వేసుకోవాలన్నమాట. ఈ బెల్ పెప్పర్ కొంచెం బాగా వేయక అందులో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు అండ్ కొరియాండర్ పౌడర్, తగినంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇంకొంతసేపు ఈ పచ్చివాసన అంతా పోయాక మనం ముందుగానే రైస్ సోక్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఆ సోక్ చేసిన రైస్ అంతా ఇందులో వేసుకొని మూత పెట్టడమే, అంతేనండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. పక్కన రైతాతో తినచ్చు, కర్రీతో తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది లంచ్ బాక్సెస్కి అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. అంతేనండి. ఇక్కడ నేను ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నాను. రైస్ మోడ్ పెట్టేసి ఆఫ్ చేసుకోవడం అనండి. పక్కన పన్నీర్ కర్రీ అండ్ రైతాతో సర్వ్ చేశాను నేను. చాలా బాగుంటుందండి. మీకు ఎలా వచ్చిందో ఈ రైస్ ట్రై చేసి చెప్తారు కదా. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ప్లీజ్ ఐ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్.